మనం నిర్గమకాండం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును, నిర్గమకాండము 2:2లో 1-3 దాకా మనం చూసినట్లయితే లేవి వంశస్థులైనటువంటి యామ్రామ్, జోకోబెడ్ అనే వారిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు అందమైన ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరే మోజెస్. అయితే ఆయన పుట్టిన కాలంలో మరి ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞ నదిలో పారవేయాలి. అయితే వారు వచ్చి ఎక్కడ పారవేస్తారో ఐగుప్తులు అనేసి తనేం చేస్తుంది అనంటే, ఆమెని ఒక పెట్టెను తీసుకొని దానికి కీలును పూసి, బంకమన్రు కీలును పూసి చక్కగా ఆయనని నీళ్ళలో వదులుతుంది. ఈ నీళ్లు అనేది లోకమనే మహాసముద్రం అన్నట్టు. ఆమె అందులో పారవేయకుండా, దుష్టుడు ఆమె కుమారుణ్ణి పారవేయకుండా ఆమె జాగ్రత్త పడింది.